యాక్చువల్లీ ఏప్రిల్ 14-15 తేదీల మధ్య సుమారు 415 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్ వరకు పాకిస్తాన్ నోటామ్ ఇష్యూ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. ఆ నోటామ్ ఇష్యూ చేసిన తర్వాత యాక్చువల్లీ మనం ఇంతకు ముందు చాలా సార్లు డిస్కస్ చేశాము. భారతదేశం ఎప్పుడెప్పుడైతే నోటామ్ ఇష్యూ చేస్తుందో అప్పుడప్పుడు చైనీస్ స్పై వెజల్స్ అవి వచ్చి వాళ్ళు మనం ఏం మిసైల్స్ వాడుతున్నాము, ఏం చేస్తున్నాము అనే దాని మీద వాళ్ళు కొంచెం గూఢచార చర్యలు చేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. క్షాత్రం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అది నిజంగా తెలుసని అనుకుంటున్నాను. సో ఇప్పుడు పాకిస్తాన్ నోటామ్ ఇష్యూ చేయగానే భారతదేశం అసలు చైనా చేసే పని మనం చేస్తున్నాం. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఐఎన్ఎస్ ధ్రువ్ని అక్కడ డిప్లాయ్ చేశారు అరేబియన్ ఓషన్ లో అని తెలుస్తోంది. ఇది మిసైల్ ట్రాకింగ్ షిప్ అని తెలుస్తోంది. ఒకసారి ఈ వివరాలు చెప్తారా సార్? మనం పాకిస్తాన్ మీద స్పై చేస్తున్నాము అని డైరెక్ట్ గానే ఇప్పుడు ఐఎన్ఎస్ ధ్రువ్ వచ్చింది అనగానే మనం డైరెక్ట్ చెప్తున్నాం వాళ్ళకి, రైట్? కరెక్ట్, తప్పకుండా. మనం అప్పుడు చైనా మనం మిసైల్ టెస్ట్లు చెక్ చేయడానికి వాళ్ళ షిప్పులు పంపించేది. షిప్పులు పంపిస్తే మనం ఫస్ట్ శ్రీలంకకి మనం ఒక ఆక్షేపణ తెలిపాము, ఇక్కడ ఎందుకు పిలిపిస్తున్నారు వీళ్ళని. శ్రీలంక పాపం మొదటిసారి రావద్దండి ఏదో చైనాకి ఏదో చెప్పింది, చైనా ఏదో అవాయిడ్ చేసింది. కానీ తర్వాత మనకు అర్థమైంది, సరే శ్రీలంక మీద మనం ఒత్తిడి తీసుకొస్తాం, శ్రీలంక వాళ్ళ జలాలలోకి రాదు, ఇంటర్నేషనల్ వాటర్ లో కూర్చొని వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం ఏం ఆపగలమా చైనాని? ఏ హిందూ మహాసాగరంలోనో, అరేబియన్ సీలోనో, బే ఆఫ్ బెంగాల్లోనో ఎక్కడో కూర్చొని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మన ట్రెజెక్టరీ ఏదైతే ఉందో మనకు వీలర్ ఐలాండ్, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే మనకు పారాదీప్ లో ఉందో మనకు ఒడిశాలో, అక్కడి నుంచి మనం దాన్ని ఫైరింగ్ చేస్తాం. ఎక్కడో బే ఆఫ్ బెంగాల్ ఎక్కడో వెళ్ళి పడుతుంది, అది దానికి టెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ కూర్చొని మొత్తం టెలిమెట్రీ దాన్ని మొత్తం వాళ్ళు రెడార్ బట్టి ట్రాక్ చేస్తారు. దీని హీట్ సిగ్నేచర్ ఎంత ఉంది, ఆర్సిఎస్ రెడార్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంది, స్పీడ్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, ఇది సింగిల్ ఇంజనా డబుల్ ఇంజనా, ఇది ఏమైనా దీనికి బూస్టర్స్ ఉన్నాయా, ఇది ఎక్సోథర్మలా, తర్వాత మన భూకక్షలోనే ఉందా, భూకక్ష నుంచి మన అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి పడుతుందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చేస్తూ ఉన్నారు గతంలో. మనకి ఏం అర్థమైందంటే కనుక చైనాని ఎలా మనం ఓడించాలి అని అర్థం చేసుకుని ప్రతిసారి వాడిని సతాయించేవాళ్ళు. నోటం ఇష్యూ చేయడము, వాళ్ళు రావడం, మనం నోటం క్యాన్సిల్ చేయడం, వాడు వెళ్ళిపోగానే మళ్ళీ నోటం ఇష్యూ చేయడం, అలా సతాయించి మనం దాన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత వాళ్ళు ట్రాకింగ్ చేసినా కానీ కూడా పర్వాలేదు, మన పారామీటర్స్ ఏంటో మనం ఎలా చేయాలో అది చేసుకుని మనం ఆ ప్రోటోకాల్స్ మనం పటిష్టం చేసుకోగలిగాం. పాకిస్తాన్కి అంత సీన్ లేదు కాబట్టి మనం పాకిస్తాన్కి అదే గుణపాఠాలు నేర్పిస్తున్నాం. వాళ్ళు నోటం ఇష్యూ చేసి వాళ్ళతో కొన్ని మిసైల్స్ టెస్ట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకంటే మిసైల్ ఏముంది, ప్రొడక్షన్ అంతా ఏమీ లేదంతా చైనా ఇచ్చిందే కదా. కాబట్టి చైనీస్ టెక్నాలజీ పాకిస్తాన్ లో వాళ్ళు ఏం టెస్ట్ చేయబోతున్నారు, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా, లేదా మనకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, లేకపోతే మనకు అది షిప్ టు సర్ఫేస్ మిసైలా, సర్ఫేస్ టు యాంటీ షిప్ మిసైలా, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. ఐఎన్ఎస్ ధ్రువ్ వెళ్ళింది అక్కడికి. మనం ఎగ్జాక్ట్ గా వాళ్ళు నోటం ఇష్యూ చేసి నోటం వాళ్ళు కొట్టడానికి జస్ట్ కొద్ది గంటల ముందర ఐఎన్ఎస్ ధ్రువ్ అరేబియన్ సీలోకి వెళ్ళి డిప్లాయ్ చేసాం మనం. కాబట్టి మనం అదే చైనాకి అదే మెడిసిన్ వాళ్ళకి అదే మందు ఇస్తున్నాం వాళ్ళకి. అంటే చైనా పాకిస్తాన్ పెద్ద తేడా చూడను, ఎందుకంటే పాకిస్తాన్ చేసేదంతా చైనీస్ టెక్నాలజీ కాబట్టి. కాబట్టి ఈ అబ్జర్వేషన్ అనేది ఏంటి, మీరు మమ్మల్ని సతాయించగలిగింది, మేము కూడా మిమ్మల్ని సతాయించే కెపాసిటీ మాకు ఉంది అని మనం చెప్తున్నాం. సరే, వాళ్ళ టెక్నాలజీ ఏంటో మనకు తెలుసు, దాన్ని ఈజీగా మనం కౌంటర్ చేయొచ్చు. మన షిప్లు వెళితేనే అక్కడ వాళ్ళు తెలుసుకోవాలని మనకి అంత పరిస్థితి ఏం లేదు. మనకు చాలా అసెట్స్ ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ మనకు వస్తుంది, మనకు చాలా దేశాలు ఇస్తున్నాయి మనకు. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ వాళ్ళు చీమ చిటుక్కుమన్నా వాళ్ళు మనకు చెప్పగలరు, అంత డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని ఇజ్రాయెల్ హమాస్ మీద గొడవైనా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద గొడవైనా మన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం మాట్లాడలేదు. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనం మాట్లాడుకుంటున్నాం. మన ఇంటెలిజెన్స్ ఎలాగో వస్తుంది. కానీ ఐఎన్ఎస్ ధ్రువ్ని పంపించడానికి కారణం ఇగో ఇది, మేము కూడా ఇటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది అని. అన్ఫార్చునేట్ మన దగ్గర ఐఎన్ఎస్ ధ్రువ్ ఒకటే మిసైల్ ట్రాకర్ ఉంది మన దగ్గర. బహుశా అది కూడా స్ట్రెంత్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనకి చాలా వీక్నెసెస్ ఉన్నాయి, కొన్ని దశకాల దాకా మన నేవీని పట్టించుకోలేదు. పివి నరసింహారావు గారు ఆయన అప్పుడు అడ్మిరల్ గోర్ష్కాన్ తీసుకొచ్చారు కాబట్టి మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈరోజు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. లేకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ పాతది 71లో మనకు దాన్ని రిటైర్ చేసిన తర్వాత మన దగ్గర ఏమి ఉండేదే కాదు. మన దగ్గర అసలు షిప్పులే లేవు, మన దగ్గర టెక్నాలజీ లేదు. ఇంపోర్ట్ చేసుకున్న వాటి కూడా వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ దేశాల్లో రిటైర్ అయిపోయినటువంటి షిప్పులు మన మొహన్ పడేసేవారు. కాబట్టి చాలా ఒక విధమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు కూడా మన వీక్నెస్ చాలా ఉన్నాయి, చాలా వీక్నెస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బిగ్గెస్ట్ వీక్నెస్ మనకి ఏంటంటే కనుక మైండ్ స్వీపర్స్ లేవు. ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేదు. ఒక దశకం క్రితం మన దగ్గర మైండ్ స్వీపర్లు ఉండే, ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్ ఉండేది మైండ్ స్వీపర్స్.
ఇప్పుడు లేవు మన దగ్గర. అవి డీకమిషన్ అయిపోయిన తర్వాత మన దగ్గర మైన్ స్వీపర్స్ లేవు. అంటే ఒకటి ఏంటంటే మన జలాల్లో వచ్చి వీళ్ళు మైన్లు పెడతారా అని ఒక ధైర్యం కానీ, బట్ అది ఎప్పుడైనా జరగచ్చు, మనం చెప్పలేం. ఇప్పుడు స్టేట్ ఆఫ్ మలక్కా మీద కన్నుబడింది అని మనం వింటున్నాం. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అయిపోయిన తర్వాత స్టేట్ ఆఫ్ మలక్కా మీద అమెరికా కన్నుబడింది అని మనం వింటున్నాం. మరి అక్కడ చైనా అమెరికా గేమ్స్ మధ్యలో మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం అక్కడే ఉన్నాం, అండమాన్ థియేటర్ మన అక్కడే ఉంది, పక్కనే ఉంది. స్టేట్ ఆఫ్ మలక్కా కాపు కాస్తున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి మైన్స్ పెడితే మన పరిస్థితి ఏమో. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. బహుశా అవన్నీ కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. మనం క్షేత్రంలో చాలా డీటెయిల్ డిస్కస్ చేస్తున్నాము. దీన్ని సప్లై చేసేటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడాను మనం సమకూర్చుకుంటున్నాము. యుద్ధ నావికలు అవే కాకుండా, అసెట్సే కాకుండా వీటి సపోర్ట్ స్ట్రక్చర్స్, బార్జులు, వీళ్ళకి సప్లై చేసేటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటిది, ఎమర్జెన్సీలో పైనుంచి బాయ్స్ పడేయడము, PI-8 హంటర్స్ అంటారు, అవి సబ్మరీన్ హంటర్స్, వాటికి సంబంధించినవి, ఇటువంటివి ఎన్నో మనం ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టాం. గతంలో పోల్చుకుని చూస్తే కనుక ఈరోజు చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం. కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తో పోల్చి చూస్తే కనుక ఇంకా చాలా వెనకపడి. సో చూద్దాం, లెట్ us కీప్ అ వాచ్. ఇటువంటివి బహుశా INS ధ్రువ్ లాంటివి ఇంకా 3-4 మనం ప్రొక్యూర్ చేయాలి. ఎందుకంటే చైనా ఇక్కడ మొత్తం మ్యాప్ చేస్తాం. హార్మోజ్ మనకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయో తెలిసిన తర్వాత మలక్కా చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగా మ్యాప్ చేశారు, సీ ఫ్లోర్ అంతా మ్యాప్ చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఆబ్వియస్లీ మనకు మైన్ స్వీపర్ల దగ్గర నుంచి ఈ మిసైల్ ట్రాకర్స్ దగ్గర నుంచి ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు లెట్స్ ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.